బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జల్పైగురిలో గూడ్స్ రైలును కాంచనజంగా ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. దాంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. జల్పైగురిలో ఈ ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలును ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది. కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో ఇప్పటివరకు అయితే 4 ప్రయాణికులు చనిపోయినట్లుగా తెలుస్తోంది. అలాగే పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రైలు బోగీలు ఒకదానిపై ఒకటి పడిన దృశ్యాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. సహాయక చర్యలు చేపట్టారు. స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వచ్చి సహాయక చర్యలు చేపట్టడాన్ని మనం చూస్తూ ఉన్నాము. గూడ్స్ ని ఢీకొట్టింది ఎక్స్ప్రెస్ రైలు. దీంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చాలా మంది గాయపడ్డట్లుగా తెలుస్తోంది. ఎంతమంది గాయపడ్డారు దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే భారీగా అక్కడి స్థానికులు అక్కడికి చేరుకుని ఆ ప్రమాదాన్ని చూస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాము. না আমি দেখিনি, সম্পূর্ণ দেখিনি, তো দেখলে বলতো। బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాము. రైలు బోగీలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. భారీగా అక్కడికి స్థానికులు చేరుకుని అక్కడ గాయపడ్డ వారిని బయటకు తీస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. జల్పైగురిలో గూడ్స్ రైలును కాంచనజంగా ఎక్స్ప్రెస్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 ప్రయాణికులు చనిపోయినట్లుగా అయితే ఇప్పటివరకు సమాచారం అందుతోంది. చాలా మంది ఈ ప్రమాదంలో గాయపడినట్లుగా తెలుస్తోంది. సహాయక చర్యలు ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. రైలు బోగీలు ఒకదానిపై ఒకటి ఎక్కాయి, మరికొన్ని పక్కకు ఒరిగిపోయాయి. సహాయక చర్యలైతే మొదలయ్యాయి. బాధితులను, ఈ ప్రమాదంలో గాయపడిన బాధితులను హాస్పిటల్కు తరలిస్తూ ఉన్నారు. ఇప్పటికీ అక్కడికి అంబులెన్స్లు చేరుకున్నాయి. సహాయక చర్యలైతే కొనసాగుతూ ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఎలా జరిగింది ఈ ప్రమాదం? ఎలా జరిగింది ఏంటి అనే దాని మీద ఇప్పటికే రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికారులు దృష్టి సారించారు. వాస్తవానికి ఏదైతే కాంచనజంగా ఎక్స్ప్రెస్ ఉందో ఈ ఎక్స్ప్రెస్ ఉదయం బయలుదేరింది. ఎక్కడైతే జల్పైగురి డార్జిలింగ్ మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్లుగా రైల్వే అధికారుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. దానికి అనుగుణంగానే ఇప్పటికీ అంటే ఎదురెదురుగా ఉన్నటువంటి గూడ్స్ మరో పక్క ఇటు ప్యాసింజర్ ట్రైన్, ఈ 2 ఢీకొనడంతో ఇప్పటికైతే 4 మృతి చెందారని చెప్పి సమాచారం అందుతుంది. పదుల సంఖ్యలో చాలా మంది కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది. అయితే వెంటనే అక్కడికి స్పాట్ కి అయితే ఇప్పటికీ అటు డాక్టర్స్ కావచ్చు, అంబులెన్స్ టీంలు, మరోపక్క జిల్లా కలెక్టర్, దాంతో పాటు ఎస్పీ, డాక్టర్స్ పెద్ద ఎత్తున అక్కడికైతే రష్ అవుతున్నారు. పూర్తిగా పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో పాటు అక్కడ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరినీ రెస్క్యూ చేయడం, ఇంతకీ వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయనే దాని మీద కూడా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి రైళ్లలో ఇప్పటికే సిస్టమ్ అంతా కూడా సిగ్నలింగ్ సిస్టమ్ కావచ్చు, లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, ఈ ప్రమాదానికి గల అంశాలు ఏంటి అనే దాని మీద ప్రత్యేకంగా ఇప్పటికే అటు బెంగాల్కి సంబంధించి కావచ్చు, రైల్వేకి సంబంధించి కావచ్చు అధికారులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికిప్పుడు మొదట ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో, అంతేకాదు లోపల ఎవరైనా ఇరుక్కొని ఉన్నారా, ఇతర ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనే దాని మీద ఫోకస్ పెట్టారు. ముందుగా వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగానే ప్రస్తుతం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో అటు బాధితులందరినీ కూడా వెంటనే రెస్క్యూ చేసే పనులైతే పోలీసులు, దాంతో పాటు
ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి అంటే డార్జిలింగ్ జిల్లాలో ఈ గూడ్స్ రైలును కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ఢీ కొట్టింది. ఇంతకీ ఎలా జరిగింది ఏంటి అనేది మాత్రం ఒకవైపు టెన్షన్ గానే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా కూడా రైలు ప్రమాదం అంటే ఎప్పుడైతే ఒడిశాలో జరిగిన తర్వాత ఈ మధ్య కాలంలో కొంత అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ గా కావచ్చు, లేదంటే ఇతర అంశాల్లో ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి కేంద్ర రైల్వే స్పష్టం చేసింది. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ ప్రమాదం జరగడం, నిజానికి ఎంతమంది ఇందులో చనిపోయి ఉంటారు, ఏం జరిగింది అనే దాని మీద ఇంకా మరింత స్పష్టత రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో మొత్తానికైతే ఇప్పుడు అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ మొదలయ్యాయి. క్షతగాత్రులు అయితే కొంత పదుల సంఖ్యలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి ఆ సమయంలో స్పీడ్ ఎలా ఉంది ఏంటి అనే మీద కూడా దాన్ని బట్టి ఆ ప్రమాద తీవ్రత అనేది ఆధారపడి ఉంటుంది. సో దానికి సంబంధించి ప్రస్తుతానికైతే కొంత మరింత సమాచారం అందాల్సి ఉంది. ఉదయశ్రీ, ట్రైన్ కి సంబంధించి అంటే ఎన్ని బోగీలు అక్కడ ఈ ప్రమాదంలో మనం చెల్లా చెదురుగా పడ్డం చూస్తూ ఉన్నాం. అలాగే మృతులకు సంబంధించి వివరాల సేకరణలో ఎట్లాంటి వర్క్ నడుస్తోంది, డీటెయిల్స్ ఏంటి రాజు, ఏమైనా తెలిసిందా? అక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే కొంత తీవ్రంగానే ఈ ప్రమాదం జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గూడ్స్ రైలు దాంతో పాటు ఇటు ప్యాసింజర్ రైలు రెండు కూడా ఢీకోవడంతో ఒకదానిపై ఒకటి బోగీలన్నీ కూడా ఎక్కాయి. పైగా కొన్ని బోగీలు అయితే పూర్తిగా ధ్వంసం కూడా అయ్యాయి. దాంతో ఇంతకీ ఈ ప్రమాదంలో ఎవరెవరు చనిపోయారు ఏంటి అనే దాంతో పాటు లోపల ఎవరైనా ఇరుక్కున్నారనేది కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. దానికోసమే ప్రస్తుతం రైల్వే శాఖ అధికారులతో పాటు స్థానికంగా ఉండేటటువంటి అంటే వెస్ట్ బెంగాల్ లోని ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా అక్కడికి స్పాట్ కు చేరుకుంటున్నాయి. సో ఓవరాల్ గా కొంత రిమోట్ ఏరియాగా కూడా కనిపిస్తుంది. సో అప్పటికప్పుడు వీళ్ళందరూ ఎంతసేపట్లో చేరుకుంటారు, వాళ్ళందరినీ రక్షించడం అనేది కూడా చాలా కీలకం. ఎందుకంటే ప్రమాదంలో దాదాపు 4-5 బోగీలు అయితే ఇప్పటికే మనకు విజువల్స్ లో తెలుస్తున్నాయి. పూర్తిగా ఒకదానిపై ఒకటి ఎక్కడం కావచ్చు, లేదంటే ఢీకొని ధ్వంసమైనటువంటి విజువల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో దాంతో దీనికి సంబంధించి మరి ఎంతవరకు ఈ ప్రమాదంలో ఎవరెవరికి గాయాలు అయ్యి ఉంటాయి, ఎంతమందికి అయ్యి ఉంటాయి, వాళ్ళందరినీ ఎలా రక్షిస్తారు అనేది కూడా చాలా కీలకంగా మారుతుంది. అయితే ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్లకు సరైనటువంటి మెరుగైనటువంటి వైద్యం అందించాలని చెప్పి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. దాంతో పాటు ఇంతకు ఏం జరిగిందనే దాని మీద కూడా ప్రస్తుతం ప్రత్యేకంగా ఒకవైపు రిపోర్ట్లు కూడా కేంద్ర ప్రభుత్వం కోరుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా కూడా ముందు ఆ ప్రమాదంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించాలని స్థానికంగా ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ తో పాటు జిల్లా పోలీసులకు, దాంతో పాటు కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఉదయశ్రీ, రాజు, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు స్థానికంగా ఎవరైనా చూసిన వాళ్ళు వెంటనే దీనికి సంబంధించి మాట్లాడడం జరుగుతుంది, ఎట్లా జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి. సో ఇప్పటివరకు ఎవరైనా మాట్లాడడం జరిగిందా ఈ సంఘటనకు సంబంధించి? దీనికి సంబంధించి ఇప్పటికే అంటే స్థానికంగా వెంటనే అది స్థానికంగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ చేరుకుంది. వెంటనే ఇప్పుడు అప్రమత్తమైనటువంటి రైల్వే అధికారులు సైతం వెంటనే హెల్ప్ లైన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఏదైతే ఎక్కడ ఎవరికి ఎటువంటి అనుమానాలు ఉన్నా, ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారు, మెయిన్ గా ఆ రైల్లో ప్యాసింజర్స్ సంబంధించి పెద్ద ఎత్తున టెన్షన్ అనేది కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఇప్పటికే అంటే ఏదైతే అక్కడ సిగ్నల్ ప్రాబ్లం జరిగిందా, ఏం జరిగింది అనేది ఒకవైపు ప్రయత్నం చేస్తూనే ముందుగా అందులో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం కోసం తమకు కాల్ చేయండి అంటూ ఇప్పటికే కాల్ సెంటర్స్ ను ఏర్పాటు చేశారు. ఏదైతే కాంచన్జంగా కోచ్ ప్రత్యేకంగా 2 పార్సల్ సంబంధించినటువంటి కోచ్లు ఏవైతే ఉంటాయో అవి బాగా డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తుంది. అంటే ఎండింగ్ లో ఉండేటటువంటి కోచ్లు ఎప్పుడైనా రైల్లో చివరన పార్సల్ కి సంబంధించింది ఉంటుంది, దాంతో పాటు అందులో గార్డ్ క్యాబిన్ కూడా ఉంటుంది, రైల్వే కోచ్ కి సంబంధించినటువంటి గార్డ్ క్యాబిన్. సో దానికి సంబంధించి కొంత డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తుంది. మరోపక్క ఎక్కడైతే దీనికి సంబంధించి మొత్తం 15 అంబులెన్స్లు చేరుకున్నాయి ఆ స్పాట్ కి. దాంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా చేరుకున్నట్లుగా ఇప్పటికే అటు రైల్వే శాఖ స్పష్టం చేసింది. మరోవైపు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మినిస్టర్స్, ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి మినిస్టర్స్ కూడా దీనిపైన వెంటనే రివ్యూ చేస్తున్నారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులను మాత్రం ఆసుపత్రులకు తరలించేందుకు మాత్రం ఇప్పటికే ప్రయత్నాలను ముమ్మరం చేశామని చెప్పి స్పష్టం చేస్తున్నారు. ఓవరాల్ గా కూడా కొంత ప్రాణ నష్టం అనేది తీవ్రంగా జరగలేదు అని చెప్పి
చెప్తున్నారు. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి స్పష్టత వస్తుంది. అయితే ఒకదానికొకటి ఢీకోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఉదయశ్రీ, హెల్ప్ లైన్ లాంటివి ఏమైనా ఏర్పాటు చేశారా రాజు? అలాగే ట్రైన్ నడిపిన వాళ్ళ పరిస్థితి ఏంటి? దానికి సంబంధించి పూర్తిగా కూడా సమాచారం తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పటికే ఎక్కడైతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ అంటే గంగకు సంబంధించినటువంటి ట్రైన్ లో ఉన్నటువంటి ప్యాసింజర్లకు ఏదైనా సమాచారం కావాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైనా తెలుసుకోవడానికి ఇప్పటికే హెల్ప్ లైన్స్ పెట్టారు. దాదాపు 10-15 ఫోన్ నెంబర్స్ కూడా ఇప్పటికే ఇచ్చారు. మనం అది ఇప్పటికే స్పష్టంగా చూస్తూనే ఉన్నాం. దానికి అనుగుణంగానే ఓవరాల్ గా కూడా ఎక్కడ ఎవరు కొంత ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సరైనటువంటి సమాచారం మేము అందిస్తూనే ఉంటామని చెప్పి రైల్వే శాఖతో పాటు పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా స్పష్టం చేస్తుంది. అయితే మృతుల సంఖ్య ఇంకేమైనా పెరుగుతుందా లేదంటే ఇక్కడితోనే ఆగుతుందా అనే టెన్షన్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ట్రైన్ లో ప్రయాణిస్తున్న మిగతా ప్రయాణికుల పరిస్థితి ఏంటి రాజు? అందరూ కిందికి దిగిపోవడం జరిగిందా? ఏంటి అక్కడ పరిస్థితి? ఇప్పటికే రైల్లో ఉన్నటువంటి ప్రయాణికులందరూ దిగిపోయారు. ఎక్కడైతే డ్యామేజ్ అయిందో ఆ గూడ్స్ ట్రైన్ ఢీకొన్న దగ్గర ఉన్నటువంటి ఆ కోచ్లు కావచ్చు, దాంతో పాటు పార్సల్ కోచ్ ఇవన్నీ కూడా బాగా డ్యామేజ్ అయ్యాయి. దానికి తోడు మరికొన్ని ప్యాసింజర్స్ ఉన్నటువంటి జనరల్ బోగితో పాటు ఇతర బోగీలు కూడా కొంత డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే రైల్లో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా దిగి కిందికి వచ్చేసినట్టుగా తెలుస్తుంది. ఉదయశ్రీ, ఎగ్జాక్ట్లీ ఏ టైం కి ఈ ప్రమాదం జరిగింది రాజు? ఇప్పటికీ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు ఈ ప్రమాదం జరిగి అంటే ఏ విధంగానైతే ఇప్పటి వరకు రైల్వే అధికారులు కానీ వీళ్ళు కానీ ఎక్కడ ఎటువంటి స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ కూడా 10 గంటల సమయంలో అంటే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పి భావిస్తున్నారు. దానికి అనుగుణంగానే మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో అధికారిక సమాచారాన్ని కూడా అందజేస్తామని చెప్పి అటు రైల్వే శాఖ దాంతో పాటు పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అటు మమతా బెనర్జీ తను ట్వీట్ కూడా చేశారు. ఏదైతే అక్కడ జరిగినటువంటి అంటే కాంచన్జంగా ఎక్స్ప్రెస్ కు జరిగినటువంటి ప్రమాదం నుండి షాక్ గా ఉంది. సో ఖచ్చితంగా వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేస్తామని చెప్పి మొదట రెస్పాండ్ అయ్యారు మమతా బెనర్జీ. దానికి అనుగుణంగానే సహాయక చర్యలను కూడా ముమ్మరం చేయాలని చెప్పి ఆమె వెంటనే అంటే యుద్ధ ప్రాతిపదికన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షిస్తూనే వాళ్ళందరినీ కూడా రక్షించాలని చెప్పి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. రైల్వే శాఖకు సంబంధించి అలాగే బెంగాల్ ప్రభుత్వానికి సంబంధించి అక్కడికి ఎవరైనా వెళ్ళడం జరిగిందా? అధికారులను అక్కడికి వెళ్ళాలని చెప్పి జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో జిల్లా కలెక్టర్ దాంతో పాటు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే ఎస్పీ డాక్టర్స్ అందరూ కూడా ఇప్పటికే చేరుకున్నారు. మరోవైపు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి అంటే ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు కూడా ఆ స్పాట్ కు చేరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా కూడా ఇప్పటి వరకు అంటే ఏ విధంగానైతే ప్రమాదంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వెంటనే వాళ్ళందరినీ రక్షించాలని చెప్పారు. మరోపక్క ఏదైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే కొంత ఏదైతే బోగీలు సైతం చెల్లా చెదురుగా పడ్డాయి. దాంతో ఇంకా మృతుల సంఖ్య ఏమైనా పెరుగుతుందనే దాని మీదనే కొంత టెన్షన్ గా కనిపిస్తుంది. సో ఎవరికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మాత్రం వెంటనే అప్రమత్తం కావాలని చెప్పి రాజు మీరు ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. ఈ ప్రమాదాన్ని సంఘటనా స్థలంలో ఉన్న వ్యక్తి ఒకరు మాట్లాడుతున్నారు.